చనిపోయిన వారికి సమాధులు మీరు చూసే ఉంటారు. కానీ కృత్రిమంగా సమాధులు కట్టి ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న సంఘటన మన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రపంచ హిందూ మానవ హక్కుల సమూహం జీహెచ్హెచ్ఆర్‌సీ చొరవతో విషయం వెలుగులోకి వచ్చింది. విషయంలోకి వెళితే హైదరాబాదు రంగారెడ్డి జిల్లా పరిధిలోని శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 178లో గల 30 గుంటల ఖాళీ ప్రభుత్వ స్థలాన్ని స్థానికతతో సంబంధమే లేని ముస్లింలు రాత్రిపూట కృత్రిమంగా సమాధులను నిర్మిస్తూ అంచెలంచెలుగా ముస్లిం గ్రేవ్యార్డ్ పేరిట కబ్జా పెట్టే ప్రయత్నం జరుగుతోంది అంటూ బ్రిక్స్ స్కైవుడ్స్, హానర్ అక్వాంటిస్, ప్రతిమ ఎస్టేట్స్లో నివాసం ఉంటున్న స్థానికులు మరియు శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ వారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఆగస్టు 29వ తారీఖు 2025న ఫిర్యాదు చేశారు. అంతేగాక వారు ఫిర్యాదులో పేర్కొంటూ లేని సమాధులను కడుతూ ఇది ముస్లింల సమాధుల స్థలంగా ప్రచారం చేస్తున్నారని, దీనితో పాటు ఉత్తరం దిక్కున ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా పెట్టి మసీదు కూడా నిర్మించే ప్రయత్నం జరుగుతోంది అంటూ కలెక్టర్ గారికి విన్నవించుకున్నారు. ఇదే విషయం గురించి గతంలో రంగారెడ్డి జిల్లా ఆర్డీఓ గారికి 17వ తారీఖు డిసెంబర్ 2023న అర్జీ పెట్టగా గవర్నమెంట్ నోటీసు బోర్డు పెట్టి దాని మీద దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ట్రెస్ పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని వ్రాశారు సర్కార్ వారు. అయినా కూడా ప్రభుత్వ నోటీసులను ఉల్లంఘిస్తూ అనేకసార్లు ఒక ముస్లిం గుంపు ఆక్రమణలు చేయడానికి ప్రయత్నిస్తూ ఆగస్టు నెల 23, 2025వ తేదీన గతంలో జీహెచ్ఎంసీ వారు నాటిన చెట్లను జేసీబీతో చదును చేసి పడగొట్టి లేని సమాధులకు రంగులు వేశారు. ప్రభుత్వ స్థలంలోకి వెళ్లడానికి వీలు లేకుండా అడ్డంకులు కలిగిస్తూ కాంక్రీట్తో గోడను నిర్మించారు అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఎంఆర్ఓకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు జవాబు లేకపోవడం గమనార్హం. గతంలో కూడా భూ కబ్జాదారుడైన హమీద్ తన అనుచరులతో గుండాయిజం చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్న వారిని బెదిరించిన సందర్భాలు ఉన్నాయని స్థానికులు పేర్కొన్నారు. కాగా గతంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన చెట్లను ఆ ప్రభుత్వ స్థలంలో నాటి ప్రకృతిని పరిరక్షిస్తున్న కార్పొరేటర్ జగదీష్ గౌడ్ గారిని చిత్రాలలో చూడవచ్చు. ప్రభుత్వ స్థలం ముస్లిం గ్రేవ్యార్డ్ పేరిట కృత్రిమంగా కబ్జా జరుగుతున్న విషయాన్ని స్థానికుల మాటలలోనే వినండి. నాకు తెలిసి లేటెస్ట్గా 23 డిసెంబర్ ఆ ప్రాంతంలో రాత్రి ఒక డెడ్ బాడీ కూడా రాలేదు, కానీ సమాధి మాత్రము కట్టడం జరిగింది. ఆ విషయం మేము అబ్జెక్ట్ చేసి ఆ తర్వాత ఆర్డీఓకి కంప్లైంట్ చేశాము 17/12/23కి. అప్పుడు ఆర్డీఓ గారు స్వయంగా వచ్చి, అప్పటి ఆర్డీఓ 2023లో జరిగిందండి ఇది. 17/12 డిసెంబర్ 23 ఆయన స్వయంగా వచ్చి చూసి దాని మీద ఒక బోర్డు పెట్టాడు, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని. అయినా కానీ తర్వాత మర్నాడే ఆ గేట్ మీద ముస్లిం గ్రేవ్యార్డ్ అని రాసినారు. ఈ విషయం కూడా మేము మళ్ళా ఆర్డీఓకి నోటీస్ పెట్టాము. 23/12/23 నాడు మళ్ళీ చెప్పాము ఆర్డీఓకి ఈ విషయాన్ని. దాన్ని మరి సేఫ్టీ చేయండి, కాపాడండి, కాంపౌండ్ వాళ్ళు పడేసినారు, చెట్లు కొట్టేస్తున్నారు అనేసి. ఆర్డీఓ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? అదే ఆయన ఫస్ట్ టైం చెప్పినప్పుడు వచ్చి అక్కడ ఒక బోర్డు పెట్టించాడు, ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని. అదండి. ఆ తర్వాత ఎంత ల్యాండ్ ఉంటుందండి అక్కడ? 30 గుంటల ల్యాండ్ అండి. అది సర్వే నంబర్ 178 గోపన్పల్లి. ఆర్డీఓకి కంప్లైంట్ ఇచ్చారు 2023లో. తర్వాత ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు? తర్వాత ఏమైనా అంత సైలెంట్ అయిపోయినారు, ఎవరు అక్కడ వచ్చి ఏ యాక్టివిటీస్ లేదు అక్కడ. లేకపోతే మేమేం చేసాము, ఒక రోజు జిహెచ్ఎంసీని కలిసి జిహెచ్ఎంసీ వాళ్ళ ద్వారా అక్కడ ఓపెన్ ల్యాండ్లో ప్లాంటేషన్స్ చేసాము. ఎవరు వచ్చారు ఆ టైంలో జిహెచ్ఎంసీ సంబంధించి? జిహెచ్ఎంసీ అఫీషియల్స్ అయితే ఎవరు రాలేదు. మాకు ఒక జగదీష్ గౌడ్ అని కార్పొరేటర్ వచ్చారు. అది అంతే. తర్వాత ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు, వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి ఏమీ యాక్టివేట్ చేయలేదు, మేము కూడా కంప్లైంట్ చేయలేదు. రీసెంట్గా ఈ 15-20 డేస్ బ్యాక్ దగ్గర 15-20 మంది వచ్చేసేసి ఆ చెట్లని కొట్టేసేసి, కొన్ని మేము ఒక 50 చెట్లు పెడితే 20 చెట్లు కొట్టేసేసి మళ్ళీ ఇప్పుడు అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ చేసినారు. పని లెవెలింగ్, గ్రౌండింగు. హైడ్రాకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? హైడ్రాక్ కూడా ఇచ్చామండి. హైడ్రాకి 23/8 రోజు హైడ్రాక్ కంప్లైంట్ ఇచ్చాము. అక్కడి నుంచి ఆగస్టు అక్కడి నుంచి రాజశేఖర్ అని ఒక ఆయన వచ్చాడు, ఏసీపీ వచ్చి ఆయన కూడా చూసినాడు ఇది.
చూసేసుకొని ఓకే విల్ టేక్ యాక్షన్ అని చెప్పాడు. ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? ఇంతవరకు మాకైతే విజిబుల్ యాక్షన్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు ఏదైతే అక్కడ ఇల్లీగల్‌గా ఆక్యుపై చేస్తున్నారు అంటున్నారో, వాళ్ళ పేర్లు ఏమేమి చెప్పగలరా? అప్పట్లో మేము హమీద్ అనే అతని పేరు ఇచ్చాము పోలీస్ కంప్లెయింట్. హమీద్. పోలీసులు ఏమన్నారు? కంప్లెయింట్ పోలీసులు అప్పట్లో వచ్చారు. అది వాళ్ళు కూడా ఆర్డీఓ వచ్చినప్పుడు వచ్చి ఆ బోర్డు పెట్టడానికి సహకరించారు. ఆ తర్వాత మేము మళ్ళీ వెళ్తే కూడా మళ్ళీ అంత పెద్ద స్పందన లేదు అక్కడి నుంచి. మాకు ఆర్డీఓ నుంచి వస్తేనే మేము చేస్తామండి, మీరు చెప్తే రిపీటెడ్గా మేము రాలేము అని చెప్పేసారండి. హమీద్ అనే ఒక అతనేనా ఇప్పుడు ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? వాళ్ళ బ్యాచ్ ఉన్నది 15-20 మంది వస్తారు వచ్చినప్పుడల్లా. 15-20 మంది వస్తారు ఎప్పుడు వచ్చినప్పుడల్లా. అది సో ఇప్పుడు ఇది రీసెంట్ 10 డేస్లలో వీ హ్యావ్ రిప్రజెంటెడ్ టు కలెక్టర్ ఆన్ 29/8, ఎంఆర్ఓ ఆన్ 23/8. మేము కాకుండా మా చుట్టుపక్కల నేబర్హుడ్లో క్రిస్టైన్ అనేసి ఎదురుగా విల్లాస్ ఉన్నది, వాళ్ళు 29/8 రోజు వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ముప్ప అనేసి మా ఎదురుగా ఉన్నది, వాళ్ళు కూడా 8/9 కంప్లైంట్ ఇచ్చారు. అంటే 8/9 అంటే ఏంటండి? 8 సెప్టెంబర్ 2025 ముప్ప కమ్యూనిటీ ఉంది మాకు పక్కన, వాళ్ళు కూడా ఇచ్చారు. అదే అండి, ఇక్కడ ఇప్పుడు మాకు పక్కన ఒక టెంపుల్ ఉంది, మాకు అంగ్రాబ్ టెంపుల్ ఉంది. ఏం టెంపుల్? ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది, అక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది. యాక్చువల్గా అది లేక్ బఫర్ జోన్. సో యాక్చువల్ మంచి హ్యాబిటేట్ ఉంది ఇక్కడ, లైక్ వెరీ రేర్ స్పీసెస్ బర్డ్స్ అవన్నీ ఉన్నాయి. సో అంతకుముందు ఏం చేశారంటే మొత్తం చెట్లన్నీ కొట్టేసి మట్టి క్లోజ్ చేశారు. సో క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్టాప్ చేసిన తర్వాత న్యాచురల్గా మళ్ళీ చెట్లు పెరగడం, మళ్ళీ బర్డ్స్ వచ్చి అంతా కొంచెం అగైన్ దే స్టార్టెడ్ కమింగ్. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కనుక నాశనం చేసేస్తే న్యాచురల్ హ్యాబిటేట్ పోతుంది, ప్లస్ అది బ్యాక్ వాటర్ వల్ల డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ డిస్టర్బెన్స్ ఓవర్ దేర్. దీనికి సంబంధించి ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారు ఇంతవరకు? ఇప్పుడు ఆయన చెప్పినట్లు, మన విద్యాధర్ గారు చెప్పినట్లు, ఫస్ట్ ఆర్డీఓ, తర్వాత రీసెంట్గా కలెక్టర్, ఎంఆర్ఓ అండ్ ఈవెన్ వీ అప్రోచ్ లోకల్ లీడర్స్. ఈవెన్ దే ప్రామిస్డ్ బట్ సో ఫార్ నో యాక్షన్ హ్యావ్ బీన్ టేకెన్. ఉన్నది కాకపోతే పోలీసులు ఏంటంటే ది సివిల్ కేస్ ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంక్లూడ్ అయితేనే దెన్ వీ కెన్ కమ్ అండ్ టేక్ సమ్ యాక్షన్, అదర్వైజ్ యూ కెనాట్ ఇంటర్ఫియర్ అనేది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు ఇంతవరకు? రెవెన్యూ అదే ఆర్డీఓకి ఇచ్చాం కదా మెయిన్ వాళ్ళు, ప్లస్ ఎంఆర్ఓ ఎంఆర్ఓకి ఎప్పుడు ఇచ్చారు కంప్లైంట్? ఎంఆర్ఓకి మన 23rd ఆగస్ట్. ఇవాళ ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు? ఇవాళ యాక్చువల్గా ముప్ప వాళ్ళు ఇచ్చారు, సేమ్ ఎంఆర్ఓకు వాళ్ళ సైడ్ నుండి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఇంకొక అపార్ట్మెంట్, అది ఇంకొక. తర్వాత ఈ ఇష్యూలో ఎవరైతే మీకు ఇక్కడ ఇల్లీగల్గా ఇది ఆక్యుపై చేస్తున్నారు అంటున్నారో, ఆ గ్రేవ్ యార్డ్స్ అయితే కృత్రిమంగా గ్రేవ్ యార్డ్స్ చేస్తున్నారు అంటున్నారో, వాళ్ళు ఎవరు, వాళ్ళ వ్యక్తుల పేర్లు ఏమైనా తెలుసా? పేర్లు అంటే ఆయన చెప్పినట్లు అది అమీద్ అనే అతను ముందు ఉన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్. సో వాళ్ళు ఏంటంటే ఇది మాదని క్లెయిమ్ చేస్తున్నారు యాజ్ పర్ ద రికార్డ్స్. బట్ హైదరాబాద్ వచ్చినప్పుడు దే వెరిఫైడ్ దట్ దాంట్లో ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఉందని చెప్పారు. సో నా గవర్నమెంటే చెప్పాలి మనకు ఎగ్జాక్ట్లీ ఏంటి అని చెప్పి. ఈవెన్ సారీ ఆర్టీ అప్లికేషన్ కూడా ఇచ్చారు. సో వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. అది నేను బ్రిక్స్ స్కైవుడ్స్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు బాలగంగాధర్ రెడ్డి. ఎందుకంటే మనం కంప్లైంట్ ఇస్తున్నాము, చూస్తున్నాము ఏ విధంగా ఆక్రమణకు గురవుతుంది ఈ స్థలము, ఈ ప్రాంతంలో ఏ విధంగా కబ్జా గౌరవదారులు చేస్తున్నారో దీన్ని గమనిస్తూ నిత్యం పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడము, ఆర్టీఓ కంప్లైంట్ ఇవ్వడము, కలెక్టరేట్ కంప్లైంట్ ఇవ్వడము, ఎంఆర్ఓ కంప్లైంట్, వాళ్ళు ఏం చేస్తున్నారనేది నా క్వశ్చన్. ఫస్ట్ మనం ఇంతగా సమాధానం చేసి వాళ్ళు ఎంటబడతా ఉంటే వాళ్ళు ప్రభుత్వం మన స్థలాన్ని కాపాడలేకపోవాలంటే వాళ్ళ అధికారులేనా? ఫస్ట్ క్వశ్చన్. వాళ్ళు వచ్చి ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? దానికి కంచె ఎందుకు ఏర్పాటు చేయడం లేదు? కొన్ని కోట్లాది రూపాయల స్థలాన్ని ఎందుకు ఇతరుల పాలన చేస్తున్నారు, కబ్జా గురి చేస్తున్నారు నా ప్రశ్న. దానికి కంచె వేసేదానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రభుత్వ స్థలం ఖర్చు ఎంత? దానిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది నా ప్రశ్న. గమనిస్తూనే ఉన్నా, ముస్లింలు వస్తున్నారు, దాని కబ్జా దాన్ని గురి చేస్తున్నారు. అటుపక్క టెంపుల్ స్థలము, టెంపుల్ పక్కన చుట్టుపక్కల అన్ని కబ్జా గురవుతున్నాయి. ఎందుకు గవర్నమెంట్ ఇచ్చి సరైన యాక్షన్ లేదు? ప్రభుత్వానికి కంప్లైంట్ ఇచ్చాము, ఎంఆర్ఓ గారి కంప్లైంట్ ఇచ్చాము, ఆర్డీఓ గారి కంప్లైంట్ ఇచ్చాము, కలెక్టరేట్ ని కలిసాము, హైడ్రా ఆఫీసర్ వచ్చారు, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకు యాక్షన్ లేదు? కోట్లాది రూపాయల స్థలము దుర్వినియోగ పాలవుతుంటే ప్రభుత్వం కళ్ళు మూసుకొని నిద్రపోతా ఉందా? అధికారులు యాక్షన్ తీసుకోవాలి కదా.
కామన్ గుడ్ ఫండ్ పేరిట ఇప్పటికే ప్రజలందరి సంపదను ముస్లింల సమాధుల మెయింటెనెన్స్కు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ఇందులో దేవాదాయ శాఖ నిధులు కూడా వాడుతున్నట్లు అనేకసార్లు వార్తలు వచ్చిన సందర్భం. వక్ఫ్ భూముల పేరిట ముస్లింల భూములు పెరిగిపోతున్నా ప్రభుత్వం ముస్లింల సమాధులకు భూములను చేకూర్చడంతో పాటు ఇటువంటి అక్రమ భూముల ఏర్పాటు జరుగుతున్నా పట్టించుకునే వాళ్లే కరువయ్యారు. ఇప్పటికే వక్ఫ్ అనేది 38 లక్షల ఎకరాల పైనే భూమిని కలిగి రైల్వే ఆస్తులను మించిపోయింది. ఏ సమాజంలోనైనా మరణాలు సహజం, కానీ మరణించిన ప్రతిసారి సమాధులు ఏర్పాటు చేసి భూమిని కేటాయించడం ఒక ఎత్తైతే, అసలు మరణాలకు సంబంధమే లేని కృత్రిమ సమాధులను ఏర్పాటు ప్రైవేటుగా చేసి భూములను ఆక్రమించడంలో ఖచ్చితంగా కుట్ర కోణమే కనిపిస్తోంది.